లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 62వ సంవత్సరం మే 20వ తేదీన చేసిన ప్రసంగము వాక్య పఠన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15-16 అధ్యాయాలు. మనం ఆయనతో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండుట విదితమే. దేవుడు మీతో ఉన్నాడు అని ప్రవక్త చెప్తున్నాడు. దేవుడు మన ప్రార్థనలకు జవాబునిస్తారు కాబట్టి మనం ఆయన్ను తక్కువగా ఆలోచించకూడదు. ఆస తన తల్లిని పదవి నుండి తొలగించి ఆమె విగ్రహాన్ని పడగొట్టాడు. అనగా రాజుగారి తల్లి అనే గౌరవాన్ని తొలగించి వేశాడు. అది ఒక పెద్ద మెట్టు. కానీ దినములు గడిచే కొద్దీ అతడు సరైన మార్గం నుండి ప్రక్కకు వెళ్ళాడు. అతడు ప్రభువు మీద గాక బెన్హదదు మీద ఆధారపడట ప్రారంభించాడు. ఆ సమయమున అతని విశ్వాసం మనుషుల వైపు మారట ప్రారంభమైంది. తరువాత అతడు ఒక రోగం ద్వారా దాడి చేయబడ్డాడు. అతడు దేవుని మీద ఆధారపడలేకపోయాడు. దేవుని పట్ల మన వైఖరి మార్పు చెందగలదు. మనం జాగ్రత్తగా ఉండనట్లయితే మన ఆధారం మనుషుల వైపు వెళ్ళగలదు. అది దేవునికి వ్యతిరేకమైన కార్యం. మనం విశ్వాసమును దేవుని నుండి మనుషుని వైపు త్రిప్పు క్షణానే అది దేవునికి ఒక వ్యతిరేకమైనదిగా ఉండును. వారు ఎంత గొప్పవారైనప్పటికీ, అద్భుతమైన వారైనప్పటికీ, నమ్మకమైన వారైనప్పటికీ మనము దేవుని స్థానమును ఏ మానవునికి ఇవ్వకూడదు. దేవుడు సర్వశక్తిమంతుడు. నీ విశ్వాసమును ఒక మానవ మాత్రుని వైపు త్రిప్పవద్దు. ఆ విధమైన మార్పు చాలా ప్రమాదకరం. అబ్రహాము బాగా ప్రారంభించాడు. అతడు ఐగుప్తునకు వెళ్ళట ద్వారా విశ్వాస మార్గము నుండి ప్రక్కకు వెళ్ళాడు. అప్పుడు ఒక ఐగుప్తు స్త్రీని వివాహమాడు మెట్టునకు వచ్చాడు. అయితే అతడు వయసులో పెరుగుచూ దేవుని వాక్యాన్ని ఆజ్ఞలను అనుసరించడం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో అతడు ఎక్కువ పరిపూర్ణునిగా తయారవుతున్నాడు. రిట్రీట్ సమయంలో దేవుడు మనకు జయాన్నిచ్చాడు. మనకు మంచి వసతి దొరికింది. జో అమెరికా నుండి వచ్చి కదిలించే సందేశాలను ఇచ్చాడు. నేను ఇది చేశాను అని ఆలోచిస్తూ మనం సంతృప్తి గలవారముగా తయారవుతాం. దీనుడు అయి ఉండుము, లేకపోతే త్వరలోనే నీవు ఆత్మలో దిగజారిపోవట ప్రారంభమగును. అబ్రహాము విశ్వాసము వృద్ధాప్యములో అభివృద్ధి చెందింది. దేవుడు అతనికి ఒక క్రొత్త పేరిచ్చి అతనితో ఒక నిబంధనను స్థాపించాడు. దూతలు అతని గృహమును సందర్శించారు. ఒక కుమారుడు పుట్టాడు. తన ఒకే కుమారుని బలిగా అర్పించుట సాధ్యపరచుట ద్వారా దేవుడు అతని విశ్వాసమును పరిపూర్ణం చేశాడు. అది భవిష్యత్తులో కల్వరిలో దేవుని కార్యమునకు గుర్తుగా ఉన్నది. అతడింకా ఎక్కువ నమ్మకస్తునిగా తయారయ్యాడు. అతడు దీనుడై నేర్చుకొనుటకు ఇష్టము గలవాడై ఉన్నాడు. మన సహవాసములో మనుషుల వైపు మనము చూడము. రిట్రీట్ కొరకు మనము పొందినవన్నీ దేవుని నుండియే. దేవుడే ఇచ్చువాడు, ప్రతిదాన్ని చేయువాడు, మనలను దీవించువాడు.